అపోస్తలుడైన పౌలు శిష్యత్వాన్ని ఏ రీతిగా చూశారో ఈ వచనాలు మనం చూద్దాం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. బహుశా డిసైపుల్షిప్ కొరకు ఒక మంచి వచనం ఇది. మేము వాక్యాన్ని మాత్రమే కాదు మీకు ఇచ్చింది, మా ప్రాణాన్ని కూడా మేము మీకు ఇచ్చాము. యేసు ప్రభువారు కేవలము బాధ్యత అప్పచెప్పి మీరు వెళ్ళి చేయండి మాత్రమే అక్కడితో ఆపేలా శిష్యత్వంలో ఎలా చెయ్యాలో కూడా ఆయన నేర్పించాడు. అంత మాత్రమే కాదు, నా దగ్గరకు వచ్చి నా దగ్గర చూసి నేర్చుకోండి అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా సేవకులుగా మనము యేసు ప్రభు యొక్క శిష్యులుగా తయారు చేసే కార్యక్రమంలో మనము శిష్యులుగా అయ్యి ఎలా ఉండాలో మన యొద్ద నుంచి వారికి చూసి నేర్పించాలి. సంఘానికి క్రీస్తు శిష్యులుగా ఉండడానికి చాలా సందర్భాల్లో మనం డెలిగేట్ చేస్తాం, చెప్పేస్తాం, ఓ ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి అని. అయితే ప్రభు డెలిగేట్ చేయలేదు, ఆయన చేశాడు, చేసింది చూపించాడు, వారు చేసేటట్టు చేశాడు. అది శిష్యత్వము. ఆయన లైఫ్ని వారి మీద ఇన్వెస్ట్ చేశాడు. పౌలు గారు అదే అంటున్నారు, నేను వాక్యాన్ని మాత్రమే కాదు నా ప్రాణమును కూడా నేను మీకు ఇచ్చానని. తెస్సలోనిక సంఘం ఎలాంటిదంటే, మొదటి అధ్యాయంలో మనం చదువుతాం, నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరత లేదు అని అంటాడు. ఇంత గొప్ప మాట తెస్సలోనిక సంఘం గురించి.